సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించడం జరిగింది. భూ యజమానులకు ఇచ్చే పట్టదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తాము రూపొందించిన పట్టదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించడం జరిగింది. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తీసుకొని రావాలి అని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించుకున్నారు. తన సుదీర్ఘ అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలిక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని అన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రకటించిన పథకాల అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్న తనకు సంపద సృష్టించడం తెలుసునంటూ చంద్రబాబు గొప్పలు చెప్పి ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే, ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే, అమ్మ బాబోయ్ బాబు గారని, అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు, మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. ఆషాఢ మాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం అమ్మవారికి పవిత్ర సారె సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారికి కెఎస్ రామారావు గారు విచ్చేయడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుస్తాలవతో సత్కరించడం జరిగింది. అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఉప కార్యనిర్వహణాధికారి లీలా కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి, డిఈలు కోటేశ్వరరావు, రవీంద్రనాథ్ ఠాకూర్, ఏఈలు బొప్పన అశోక్ కుమార్, సిహెచ్ సునీల్, మస్తానయ్య, మాదాల విజయకృష్ణలు, ఏఈఓలు పి చంద్రశేఖర్, పి సుధారాణి, ఎన్ రమేష్, జంగం శ్రీనివాస్, వైదిక సిబ్బంది, కాంట్రాక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు పండించిన కూరగాయలను వారే స్వయంగా అమ్ముకునే విధంగా అదనంగా మరొక రైతు బజార్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట చెరువు బజార్లో ఏర్పాటు చేసిన రెండవ రైతు బజార్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత టీడీపీ హయాంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లు రైతులకి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎలమంచిలి రాఘవ, పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మైనేని రాధాకృష్ణ, వార్డు కౌన్సిలర్ కన్నెపోయిన రామలక్ష్మి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బజార్ ఏర్పాటు చేయడం వల్ల రైతు స్వయంగా అమ్ముకోవటం వల్ల రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా కొనుక్కునే కన్జ్యూమర్ కూడా సరైన ధరలో వస్తాయని చెప్పి ఏర్పాటు చేసిన రైతు బజార్ని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు ఆలోచన ఏదైతే ఉందో అదే సాగిస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు కావచ్చు, లేక రైస్ కావచ్చు, ధరలు పెరిగినప్పుడు కందిపప్పు అయినా సరే ప్రభుత్వం రైతు బజార్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. మరి విధంగా రైతు బజార్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఓపెన్ చేసాం. ఈ సెకండ్ రైతు బజార్ లో కూడా కావాల్సిన సౌకర్యం మొత్తం కల్పిస్తూ రైతులకు ఎటువంటి పరిస్థితులు బయట అమ్ముకోకుండా రైతు బజార్ కొనుక్కునే విధంగా, అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ధర ఎక్కువ పడకుండా విజయవాడ అకారణంగా తొలగించిన వెలుగు మిత్రుల్ని విధుల్లోకి తీసుకోవాలని వివోలు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడటం జరిగింది. నందిగామ నియోజకవర్గంలో కంచికచెర్ల, వీరులపాడు, చందలపాడు మండలంలో సుమారు 100 మంది వెలుగు మిత్రుల్ని అధికార పార్టీ నాయకులు రాజకీయ వేధింపులకి గురిచేస్తూ అకారణంగా విధుల నుంచి తొలగించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వెలుగు మిత్రులు శ్రీలక్ష్మి, చంద్రకళ, షేక్ దిల్షా, టి లక్ష్మీ కుమారి, మల్లేశ్వరి, సుమలత తదితరులు పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలో విధుల నుంచి తొలగించిన ఈవోలను వెంటనే తీసుకోవాలి. నందిగామ నియోజకవర్గంలో ఈవోలను వెంటనే తొలగించిన, రాజకీయ కక్షతో తొలగించిన ఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన ఈవోలను వెంటనే తీసుకోవాలి. నందిగామ నియోజకవర్గంలో విధుల్లోకి ఈవోలను వెంటనే తీసుకోవాలి. నందిగామ నియోజకవర్గంలో 4 మండలాల్లో వివోఏలకు పనిచేస్తున్నాం. మేము 10, 15, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. జీత భత్యాలు లేకుండా చేస్తున్నాం. మమ్మల్ని ఈ గవర్నమెంట్లో వచ్చి రాతలకి 4 రోజులు 2 నెలలు అవుతుంది. మమ్మల్ని తీసేశారు, కారణం చెప్పకుండా కూడా తీసేశారు. 4 నెలల నుంచి కూడా మాకు వేతనాలు ఆగిపోయినాయి. వివో సమక్షంలో జరగాల్సింది మొత్తం రాజకీయ కుట్రతో వాళ్ళ ఇష్టమైన గ్రూపులతో, సభ్యులతో సంతకాలు పెట్టించుకొని తీసేస్తున్నారు. మాకు కారణాలు కావాలి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. మా డిమాండ్స్ అంగీకరించాలని మేము కోరుకుంటున్నాం. అల్ట్రాటెక్, రాంకో సిమెంట్ కంపెనీలలో ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామిక కాలుష్య నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లోపం వలన వివిధ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు లంకా గోవిందరాజులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జూనేపోయిన శ్రీనివాసరావు, మొటికల శ్రీనివాసరావు, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక భద్రతా చర్యలు చేపట్టడంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అనే అతను ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఏం చేస్తున్నట్టు కాబట్టి రాంకో సిమెంట్ కానీ, అలాగే అల్ట్రాటెక్ సిమెంట్లో చనిపోయినటువంటి వారికి కానీ, గాయపడిన వారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇవాళ వర్షంబడి ప్రమాదాలు జరుగుతుంటే అంటే వాళ్ళు ఎన్నికలు లేవన్నా, ఎన్నికలు ఉంటే గద్దల్లాగా వాలిపోయేవాళ్ళు వచ్చి రాజకీయ నాయకులు. కానీ కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా కార్మికులకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఎటువంటి చట్టాలు వర్తించడం లేదు. అక్కడ ఒక మాఫియా రాజ్యం వెళ్తుంది. గ్రామ పెత్తందారులే కాంట్రాక్టర్లు, ఎవరిని లోపలికి చొరబడనీయరు. ఇటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ జగ్గేపేట తహసీల్దార్ వినతిపత్రం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే 50 లక్షల రూపాయలు ఎఫ్టీఎస్ ఇవ్వమని చెప్పి
జ్యుడిషియల్ విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. తిరువూరు పట్టణం మధిర రోడ్డు సెంటర్లో ఉన్న గరుడ కంటి హాస్పిటల్లో ఈరోజు 300 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. 300 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి తక్కువ ధరకే కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. సెంటినీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కార్డు కలిగిన అర్హులైన వారందరికీ ఉచితంగా శుక్లాలు మరియు కొయ్య కండ ఆపరేషన్ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ హర్షిత మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. KVHRDK डेड हो TUOHSTO U కింద ఎన్నో లైట్ గా ఎన్నో ఎదనే పైగా కిందగా అవి చూడండి అమ్మా ఎటు ఉన్నాయి అవి ఓకేనా ఒకటి తీస్తే తర్వాత పెడితే తర్వాత గ్లాసెస్ రాసేస్తే గ్లాసెస్ చూసి ఆ సైడ్ ఉంటుందిగా గీతలు కనిపిస్తున్నాయి అమ్మా ఆ మూడేళ్ళ పైకి ఉన్నాయా కిందకు ఉన్నాయా అవి ఉన్నాయి చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకులతో కలిసి భూ కబ్జాలు, అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబ్బా కొడుకులు ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని, వారి దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని అన్నారు. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటిషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారని తెలియజేశారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ అనుచరులు మరొక చోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారని, వారి దోపిడీకి అడ్డం వస్తున్నారని, చంద్రబాబును ఓడించేందుకు 100 కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని తెలిపారు. అందరికీ నమస్కారం. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరు? రామచంద్రారెడ్డి. అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని కుప్పంలో కూడా అడుగు పెట్టకుండా మనటువంటి ప్రజలు ఎదుర్కొంటే ఆ నగరం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు అక్కడెక్కడ దోచుకున్నారు. వాళ్ళొక్క పొగోడికే పరిమితం కాకుండా పెద్దూరిని చిత్తూరు జిల్లా వీరప్పలాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాసంలో శ్రీకాళహస్తి కానీ, నమలపల్లి కానీ, తమ్మలపల్లి కానీ ఇలాగ అనేక నియోజకవర్గాలు అతను చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి అవన్నీ మా ఫౌండేషన్ చెప్పాను. అంతకు మించి వేరే తర్వాత కాన్స్టిట్యూన్సీ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ కొత్త దసరా వస్తూ ఉంది. ఆ
అతనికి ఉన్న అనుభవంతో కూడా చెప్పాడు, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి దాన్ని తప్పుడు రాయబాకండి. 2016లో ప్రెసిడెంట్ చేసింది మీరే కదా? అవును అవును ఒకసారి అయిపోయింది చెప్పండి సార్ మీరే. అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు. నేను చెప్పా 2016లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి నాకు వద్దంటే ఈయన ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీలో ఉన్నప్పుడు కూడా ఈయన ఇచ్చారు, నిర్మాణం చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన పెట్టారు. అది ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు విలేకరులు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవ్వరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హైదరాబాద్ మనిషి అని, చాలా లోపల మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ రోజు నందిగామ గాంధీ సెంటర్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల్ని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సాయితులు, జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 23న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది పూర్తిగా రైతు కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని, మద్దతు ధరలు ఊసేలేదని మండిపడ్డారు. వారికి రక్షణ లేదు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని అన్నారు. కానీ దాని ఊసేలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సయ్యద్ కాసిం, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు కర్రి వెంకటేశ్వరరావు, బి లాజర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గోపి నాయకు తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలి కార్మిక రంగానికి బడ్జెట్ ను, కేటాయించాలి కార్మిక రంగానికి బడ్జెట్ ను, కేటాయించాలి వ్యవసాయ 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 కార్మిక రంగానికి బడ్జెట్ ను, కేటాయించాలి వ్యవసాయ రంగానికి బడ్జెట్ ను. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 23వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో చాలా దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఇది మొత్తం దేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసినటువంటి బడ్జెట్. అందులో ప్రధానంగా 163% రాబడి ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి కేవలం 0.5% మాత్రమే నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వ్యవసాయ రంగానికే కాదు, ఈరోజు ఆహార ధాన్యాల మీద కానీ, వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల మీద కానీ, కార్మికులకు ఇచ్చే సబ్సిడీల మీద పెద్ద ఎత్తున కోత విధించారు. ఒకవైపునేమో బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం, మరోవైపున ఇచ్చే సబ్సిడీల్లో కోత పెట్టడం, ఫలితంగా మొత్తం నిర్వీర్యం కాబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ బడ్జెట్ ప్రతులను తగలబెట్టమని నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో పాటు ఈ రోజు నందిగామ గాంధీ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా సరే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కార్మిక రంగానికి నిధులు కేటాయించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలం వ్యవసాయ కార్మికులకి అదేవిధంగా రైతులకి ఆగ్రహానికి గురికాక తప్పదు అనేది హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడలో ఓ హోటల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ని 4 జిల్లాల స్కూల్ అధ్యాపకులచే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వినోద్, డిప్యూటీ డైరెక్టర్ వివేకానందరెడ్డిలు మాట్లాడారు. ఈ సమావేశానికి స్కూల్ టీచర్స్, వెండర్స్, ఫుడ్ సప్లయర్స్ ని ఇన్వైట్ చేయడం జరిగిందని, స్కూల్ విద్యార్థులకి మంచి ఆహారం అందించడంలో ఎలాంటి అవసరమో ఇక్కడకు వచ్చిన వారికి వివరించడం జరిగిందని అన్నారు. విజయవాడలో BIS మనక్ మందన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, మేము తయారు చేసిన స్టాండర్డ్స్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, ఎవరైతే ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతున్న వారికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ మనక్ మందన్ లో ఈ రోజు ప్రోగ్రాం లో IS 6541 గురించి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకి మిడ్ డే మీల్స్ సప్లై చేస్తున్న వారికి పిల్లలకు ఎలాంటి ఫుడ్ అందించాలని గైడ్ లైన్స్ ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన అధ్యాపకులు, మిడ్ డే ఫుడ్ సప్లయర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ ఆహారం స్టార్టింగ్ రా మెటీరియల్ నుంచి ఎండింగ్ సప్లై వామిటింగ్ అండ్ ఇన్ఫెక్షన్ అండ్ ఈవెన్ డెత్ ఇన్ సివియర్ కేసెస్. సో I'm Vinod, Senior Director, Bureau of Indian Standards, Vijayawada branch office. Today we are conducting Manak Manthan for Code of Practice, Hygienic Practices for preparation and supply of food and meals in schools. So we have invited teachers who are involved in the supervision of schools and government schools. Teachers, vendors and other people who are supplying this preparation of food in the government schools. We have just explained about the standard, telling them what are the nuances, taking care of hygienic practices, and the feedback received from them we will be forwarding to the sectional committee of Bureau of Indian Standards. With this Manak Manthan, we hope that the teachers and the administrations who are involved in preparing this food to children make very good hygienic practices, implement this in the schools so that the children in the state of EP are getting high quality food with the greatest hygienic practices. విజయవాడలో డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు బిఎస్ మానక్ మంథన్ అనే ప్రోగ్రామ్ నిర్వహించింది. మానక్ మంథన్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మేము తయారు చేసిన స్టాండర్డ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఎవరైతే ఆ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్టాండర్డ్ ఒక విషయాలు తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. ఉదాహరణ, ఈరోజు మేము మానక్ మంథన్లో చేసిన ప్రోగ్రాంలో స్టాండర్డ్ పేరు IS 6541 కోడ్ ఫర్ హైజీన్ కండిషన్స్ ఇన్ సప్లై ఆఫ్ ఫుడ్ టు స్కూల్స్. ఈ ఏదైతే స్టాండర్డ్ ఉందో ఈ స్టాండర్డ్ మనం మన గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి మిడ్ డే మీల్ ఏదైతే సప్లై చేస్తుందో గవర్నమెంట్, ఆ సప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి హైజీన్ ప్రాక్టీసెస్, ఎలాంటి ఫుడ్ సేఫ్టీని వాళ్ళు ఫాలో అవ్వాలి అని వాళ్ళకు ఒక గైడ్లైన్స్ లాగా మేము అది తెలియచేయడానికి ఈ ప్రోగ్రామ్ నిర్వహించాము. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు గారు, డైరెక్టర్ మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా ముగిసిందండి. చాలామంది టీచర్లు అలాగే ఫుడ్ తయారు చేసే వెండర్లు ఈ ప్రోగ్రామ్కి విచ్చేశారు. అండ్ చాలా ఇన్పుట్స్ కూడా వచ్చాయి మాకు. మీరు మీరే తయారు చేసేస్తే, మీరు ఒక షెడ్యూల్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మీరే ఒక ప్రజెంటేషన్ ఇస్తే మేము మా ఫుడ్ తయారు చేసే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, ఫుడ్ హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళకి మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము. దీనివల్ల మన హైజీన్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి పిల్లల హెల్త్ కూడా చెడిపోకుండా చాలా హైజీన్ ఫుడ్ అనేది వాళ్ళకు అందజేయగలము అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం బందర్ రోడ్లోని బసవ పున్నయ్య భవన్ లో ఏర్పాటు చేశారు. శ్రీ ముట్టి శ్రీ రామచంద్రరావు, మేరుగ వెంకటేశ్వరరావు మరియు కౌతవరపు ప్రసాద్ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి పద్మశాలి సంఘాల రాష్ట్ర స్థాయి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా గ్రామ వార్డు ప్రతినిధులు, వ్యవహరించిన సంఘ నాయకులు, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు 300 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగాలు కానీ ఏ గవర్నమెంట్ ఆలోచించేసి ఒకే సంఘంగా ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు చేశారు. ఇదంతా పాటుపడ్డారు. ఇట్లా ఉంటే ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార ముందుకెళ్ళినటువంటి కులాలు మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అన్నిటికంటే ఇవన్నీ చేయాలంటే మనకు కావాల్సింది మళ్ళా మొదటికి ఐక్యతే. కాబట్టి ఐక్యత నిదానం అలా అయిన పక్షంలో పెద్దలకి అనుభవం ఉంటుంది. కాబట్టి గత అనుభవంలో మంచి సమావేశాన్ని భయం, అందువల్ల గతంలో నుంచి మనం సమీక్ష చేసుకోవచ్చు. కావాలనుకుంటే సంఘాల వాళ్ళు ఆ సంఘాలు సమీక్ష చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు వేరే సమీక్ష చేసుకోవచ్చు, మంచి చెడు మాట్లాడుకోవచ్చు. ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘాలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేధావులు,
వ్యాపారస్తులు అందరు ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చోట చేరి పద్మశాలి అభ్యున్నతి కొరకు మనం ఏం చేయాలి, సంఘ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న సుమారు 15 లక్షల పద్మశాలీలు మరియు 10 లక్షల చేనేత కులాల వారి అభ్యున్నతి కొరకు మనం ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి, మనలో మనం ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ మనం ఒక మంచి జాతిగా ఎదగాలి అని మంచి సమాలోచనలు జరిగాయి. ఒక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రతి గ్రామం కూడా పర్యటన చేసి చేనేతలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక కులగణన లాగా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తూ వారి సమస్యల గురించి, తర్వాత ప్రముఖంగా చేనేత వృత్తిలో ఉన్న వాళ్లకు ఏ విధంగా మనం చేయూతనివ్వగలం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా చేనేత కులస్తుల బతుకులు బాగుపడటం లేదు, మరి దాని గురించి మేమంతా కూడా రాష్ట్రమంతా తిరిగి ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందో, మా పిల్లల చదువులు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలమో దీని కొరకు ఒక టూర్ లాంటిది మొత్తం స్ట్రైట్ వైడ్ కూడా ప్రతి గ్రామంలో కూడా మేము తిరిగి అందరినీ ఏకీకృతం చేసి పద్మశాలీలు ఫ్యూచర్ బాగుండే విధంగా కృషి చేయాలని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలీల సంఘాల ప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరూ ఏకతాటిపై నడవాలని, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, పద్మశాలీలకి జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఈరోజు విభిన్న సంఘాలలో ఉన్న పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో బసవప్పన్నయ్య గారి భవనంలో సమావేశమై ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. పెద్దలందరూ కూడా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర పద్మశాలి సంఘం ఏక సంఘంగా ఏర్పడి తమ సమస్యలన్నీ కూడా ఏ రూపానైనా ప్రభుత్వం నుంచైనా సామాజికంగా అయినా సాధించుకునే తీరులో అభివృద్ధి పదవుల ముందుకు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా రాజకీయంగా కూడా ఓటు బ్యాంకుగా వినియోగించుకోవటం కాకుండా న్యాయం చేయవలసిన, సమన్యాయం పాటించవలసిన బాధ్యత అన్ని పార్టీ పద్మశాలీయ నాయకులందరూ కూడా ఏకదాటిపై పద్మశాలీయ జాతిని చక్కటి నిర్మాణంతో ముందుకు సాగించాలని ఐక్యతే ఏకైక ధ్యేయంగా ఈ యొక్క సమావేశం జరిగింది. చక్కటి అవగాహనతోటి, చక్కటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఒకే ఒక సంఘంగా సమాజం ముందుకు వస్తున్నామని తెలియజేస్తూ పద్మశాలీల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.